హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగ మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి సంబంధించిన విషయం లేడీస్కి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీలైనంత వరకు ఫ్యామిలీస్ ఎవరైతే మీ లేడీస్లు ఉన్నారో, లేడీస్ ఫ్రెండ్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ షేర్ చేయండి. సో నేను చెప్పబోయే వీడియోలోకి వెళ్దాము. ఏంటి అని అంటే, నేను మొన్న మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందులో ఆకుకూరలు తీసుకొని వచ్చాను. అన్నీ నేను ఫ్రెష్గా స్టోరేజ్ చేసుకుంటాను అనమాట. సో ఈరోజు పాలకూర ఫ్రై చేద్దాము అనేసి ఇక ఆకుకూరలు తీసేసాను. మంచిగా చేసుకోవాలి, మంచిగా తినాలి అనేసి ఇక మా దగ్గర ఫ్రెష్గా వాటర్ వస్తుందన్నమాట. పొద్దున్నే ఆ వాటర్లో తీసుకెళ్ళి కట్టకి రబ్బర్ అలాగే ఉంది. అలాగే ఉంటే ఇక ఉంది కదా, అన్నీ ఇప్పి కడగలేము కదా అన్నట్టు ఆ రబ్బర్ తోటే ఇలాగా పైప్ పెట్టేసి నీట్గా కడిగేసాను. కడిగేయగానే అంతా పోయిందనమాట. సో అలాగే మళ్ళీ తీసుకొచ్చి కిచెన్లో పెట్టాను. సో చెప్పబోయే విషయం ఏంటి అంటే, కిచెన్లో మనకు అంత ఫోకస్ లైట్స్ ఉండవు. బయట కూర్చుంటే ఏవైనా కనిపిస్తాయి. బయట కూర్చోకుండా లోపలే కట్ చేస్తాం కదా. సో ప్రతి ఒక్క లేడీస్కి నేను చెప్తున్నాను. అది నేను ఇంట్లో లోపలికి కిచెన్లోకి తీసుకొచ్చి కిచెన్లో 2 కట్టలు కట్ చేశాను. మూడో కట్ట కట్ చేసే ముందు నాకేమనిపించిందంటే, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము కట్టని అనేసి నేనేం చేశానంటే రబ్బర్ తీశాను. రబ్బర్ తీసి ఓపెన్ చేసి ఇలా అనేసరికి అందులో బల్లి చనిపోయి ఉంది ఫ్రెండ్స్. అంటే ఆ కట్టకి గట్టిగా రబ్బర్ పెట్టేశారు కదా, అది గాలి ఆడక ఊపిరాడక ఎటు వెళ్ళలేక అందులో చనిపోయి ఉంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఆ విషయాన్ని చూశాను. అమ్మో, ఇది చూడగానే ఇక నాకు అనిపించింది, ఈ ఆకుకూర నేను తిని ఉంటే ఏమయ్యేది, చూడకుండా నేను కట్ చేసి ఉంటే ఏమయ్యేది, నేను ఈరోజు తిని ఉంటే ఏమైపోయేది అనేసి ఇక నాకు అనిపించింది. ఆకుకూరలన్నీ తీసి పడేశాను. సో నేను చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, ఆఫీస్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్ళాలి, స్కూల్స్కి వెళ్ళాలి అనేసి, పిల్లలతో వెళ్ళాలి అనేసి త్వరగా ఆకుకూరల్ని కట్ చేస్తూ వెంటనే వంటలు చేసేస్తూ ఉంటారు మన లేడీస్. సో ఫ్రెండ్స్, లేడీస్ అందరికీ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, కొంచెం ఆకుకూరలు తీసుకొచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం లేట్ అయిపోయినా పర్వాలేదు. ఆకుకూరలకు ఉన్న తాడు ఉన్న, రబ్బరు ఉన్న అవన్నీ తీసేసి ఒక్కొక్కటిగా తీసి జాగ్రత్తగా పేర్చుకుంటూ ఆకుకూరలు వండుకోండి కట్ చేసుకొని. తొందరపడి మాత్రం కట్టతో కట్ చేసి వెంటనే కూరలు మాత్రం చేయబాకండి. అందులో ఏమి దాగి ఉంటాయో తెలీదు. నేనైతే ఈరోజు చూశాను, నా కూరల్ని పడేశాను. సో ఫ్రెండ్స్, నేను మీకు కూడా అలర్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా కట్ చేయండి. ఇక మనకు తెలియకుండా ఆకుకూరల పైన చిన్న గుడ్లు కూడా ఉంటాయి. ఎందుకనంటే మనం ఓపెన్ చేసి చూస్తేనే కదా తెలిసేది. కట్టతో కోస్తే ఏం తెలుస్తుంది? అలాగే కట్ చేస్తాం, అలాగే వండేస్తాం. సో చిన్నదే కానీ ఎంతో పెద్ద ప్రాబ్లమ్ని తీసుకొస్తుంది. సో ఓపెన్ చేసి జాగ్రత్తగా కట్ చేసుకొని వండుకోండి. తొందరపడుతూ వంటలు మాత్రం చేయబాకండి. జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇలాంటి అనుభవాలు ఏమైనా ఎదురైతే నాతో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?